ఆడియో వినిపిస్తుందా? నిన్న గూడా ఒకసారి నేనే చెక్ చేస్తున్నాను. హలో. హలో. ఓకే. సో, ఆడియో అంతా బానే ఉందని జెప్పేసి అనుకుంటున్నాను. ముందుగా ఏడీఎస్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. నిన్న గ్లోబల్ మార్కెట్స్ చాలా వీక్‌గా ఉన్నాయి. అండ్ ఈరోజు సిట్యుయేషన్ ఒకసారి చూద్దాం. మనం అబ్జర్వ్ చేస్తే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, విప్రో బానే ఉంది. ఇన్ఫోసిస్ ప్రెషర్‌లో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ కూడా కొద్దిగా ప్రెషర్‌లో ఉంది. బ్రాడర్ సెన్స్‌లో పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే ఏం కనిపించట్లేదు. అండ్ గ్లోబల్‌గా చూసే ముందు ఇండియన్ ఇండిసెస్ ఎలా పెర్ఫార్మ్ చేసినాయి అనేది చూద్దాం. అండ్ మీడియా, ఎనర్జీ, ఫార్మా, మిడ్ క్యాప్, ఆఫ్‌కోర్స్ కమోడిటీస్ ఇవన్నీ కూడా ర్యాలీ చేసినాయి కొద్దిగా. నిఫ్టీ బ్యాంక్ దాకా పాజిటివ్‌గా ఉంది. ఎఫ్ఎంసీజీలో ప్రాఫిట్ బుకింగ్ ఉంది. మెటల్, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపిస్తుంది. అగ్రెసివ్ బుల్లిష్‌నెస్ లేదు గానీ కొద్దిగా బుల్లిష్‌లోనే ఉన్నాయి. అండ్ గ్లోబల్ సెంటిమెంట్ అనేది ఒకసారి చూద్దాం. అండ్ హాంకాంగ్ నెగెటివ్‌గా ఉంది. మనం చూస్తే నిక్కీ ఏషియా మార్కెట్ జపాన్ నెగెటివ్‌గా ఉంది. రష్యా నెగెటివ్‌గా ఉంది. అండ్ ఆఫ్‌కోర్స్ మనకి డౌ జోన్స్ కూడా నెగెటివ్‌గా ఉంది. గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతం నెగెటివ్‌గా చూపిస్తుంది. ఒకసారి చూద్దాం. దాని తర్వాత మనకి సౌత్ కొరియా పాజిటివ్‌గా ఉంది. ఆఫ్‌కోర్స్ లండన్ కొద్దిగా పాజిటివ్‌గా కనిపిస్తుంది. అండ్ జర్మనీ, ఫ్రాన్స్ ఇవి కూడా పాజిటివ్‌గా ఉన్నాయి. యూరోప్ పాజిటివ్‌గా ఉంది. మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది గ్లోబల్ నుంచి కనిపిస్తుంది. అగ్రెసివ్ బుల్లిష్‌నెస్ గానీ, అగ్రెసివ్ బేరిష్‌నెస్ గానీ మార్కెట్‌లో అయితే కనిపించట్లేదు. ఓకే. అండ్ ఎకనామిక్ క్యాలెండర్ అనేది ఒకసారి చూద్దాం. మనకి చైనాకి సంబంధించిన డేటా రావడం జరిగింది. ఎక్స్‌పోర్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే పాజిటివ్‌గా వచ్చినాయి. ఇంపోర్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే తక్కువగా వచ్చినాయన్నమాట. సో, వీళ్ళ ఎక్స్‌పోర్ట్స్ అయితే బాగానే ఉన్నాయి గానీ ఇంపోర్ట్స్ తగ్గిపోయినాయి. సో, ఒక రకంగా ఇది మనం నెగెటివ్‌గానే కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ యూఎస్‌కి సంబంధించిన జాబ్‌లెస్ క్లెయిమ్స్ అనేది రావడం జరిగింది. ఇది వచ్చేసరికి పాజిటివ్‌గా ఉంది. అండ్ ఈరోజు మనం చూస్తే 10 గంటలకి ఆర్బీఐ డెసిషన్ ఉంది. ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్. ప్రీవియస్‌గా మనకి 6.5% మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఫోర్‌కాస్ట్ కూడా అదే ఉంది. అంటే ఫోర్‌కాస్ట్ అంటే ఏంటంటే 6.5 ఉంటది. దాన్నేం కదిలిచ్చరు, దాన్నేం చేంజ్ చేయరు, పెంచరు, తగ్గించరు అన్న ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉందనమాట. సో, దీనికి ఎగెనిస్ట్‌గా ఏదన్నా జరిగితే ఇంక్రీజ్ చేయటం గానీ, తగ్గించడం గానీ దెన్ మార్కెట్ ఏంటంటే వోలటైల్‌గా ఉండే అవకాశం ఉంది. సో, టిల్ దెన్ ఏంటంటే 10:00 దాకా మార్కెట్ మనకి సైడ్ వేస్‌లో ఉంటది. ఓకేనా. 10:30కి రిలీజ్ అవుతది డేటా అనేది. దాన్ని బట్టి మార్కెట్ ఎలా రియాక్ట్ అవ్వాలనేది డిసైడ్ చేస్తది. ఈ ఫ్యాక్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ మన ఇండియన్ మార్కెట్స్‌కి. జపాన్ జీడీపీ డేటా బాలేదు. ప్రస్తుతం వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన ఆల్రెడీ నెగెటివ్ ఎక్స్‌పెక్ట్ చేశారు. ఎందుకంటే వీక్‌గా ఉంటదని చెప్పేసి. బట్ అగైన్ దానికంటే ఇంకా తక్కువగా రావటం అనేది జరిగింది. సో, నాన్ ఫార్మ్ పేరోల్స్ ఉన్నాయి. యూఎస్‌కి సంబంధించింది అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ ఉంది. ఇవి రావాల్సింది ఇంకా. ఓకేనా. 3 స్టార్ ఏదైతే ఉందో ఇది మనం కొంచెం ఫోకస్ అనేది చేయాలి. రైట్. మనకి ఆర్బీఐ మీటింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దానికంటే ముందు కొద్దిగా మనం స్టాక్స్ అనేది చూద్దాం. ఇండివిడ్యువల్ స్టాక్స్ గానీ. సో, చాలామంది ఎక్స్‌పెక్టేషన్స్ ఏమున్నాయంటే ఎక్స్‌పర్ట్స్ యొక్క ఎక్స్‌పెక్టేషను ఇది మన ఇంట్రెస్ట్ రేటు సేమ్ ఉంటదని చెప్పేసి. బట్ అట్ ద సేమ్ టైమ్ జీడీపీ కూడా కూల్ ఆఫ్ అయింది యాక్చువల్‌గా. ప్రీవియస్‌గా మంత్ మనం చూసుకున్నట్టయితే ఐ థింక్ 4.9%కి తగ్గిందనమాట. ఓకే. ప్రీవియస్ దానితో పోలిస్తే మనకి ఈ యొక్క ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్‌లోనే ఉంది. బట్ స్టిల్ సర్జ్ అవుతుంది. ఫుడ్ ప్రైసెస్ ఇవన్నీ కూడా సర్జ్ అవుతున్నాయని చెప్పేసి యొక్క ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. సో, దాన్ని ఎలా అడ్రెస్ చేస్తారు అనేది వెరీ ఇంపార్టెంట్ ఈరోజు ఆర్బీఐ మీటింగ్. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే మనకి అన్‌సర్టెన్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ కూడా కనిపిస్తూ ఉంది. అండ్ ఆయిల్ ప్రైసెస్ అయితే కొద్దిగా కూల్ ఆఫ్ జరుగుతున్నాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఇజ్రాయెల్, హమాస్ ఈ 2 గొడవలు పడుతున్నాయి. అండ్ రష్యా, యుక్రెయిన్ వారు ఇవన్నీ కూడా కొద్దిగా ఇంపాక్ట్ అయితే చేసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఎనీహౌ ఇక్కడున్న ఇష్యూస్‌ని వాళ్ళు ఏ విధంగా అడ్రెస్ చేయగలరు అనేది వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని స్టాక్స్ అయితే న్యూస్‌లో ఉండటం జరిగింది. అండ్ ముఖ్యంగా సాఫ్ట్ బ్యాంక్ ఏంటంటే వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్ అనమాట. జపాన్‌కి సంబంధించిన సాఫ్ట్ బ్యాంక్ అనేది జొమాటోలో ఇన్వెస్ట్ చేసింది. వాళ్ళు 135 మిలియన్
డాలర్స్ వర్త్ ఆఫ్ షేర్స్ అనేది సెల్ చేసే అవకాశం ఉందన్నమాట. ఓకే. లైక్లీ టు సెల్ అని చెప్పేసి చెప్తున్నారు. సో, ప్రాబబ్లీ నెగెటివ్‌గా ఉండొచ్చు. అండ్ మారుతికి పెనాల్టీ అనేది ఉంది. పెనాల్టీ 1.79% ఓకే. జీఎస్టీ వాళ్ళు పెనాల్టీ వేశారని చెప్పేసి చెప్తుంది. పెద్ద పెద్ద మ్యాటర్ కాదు. బట్ టెంపరరీ ఫ్లక్చుయేషన్. అండ్ టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ వీళ్ళకేంటంటే 35 క్రోర్స్ వర్త్ ఆఫ్ ఆర్డర్ చెన్నై నుంచి ఓకే. వచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది పాజిటివ్ అనమాట టీవీఎస్ ఎలక్ట్రానిక్స్‌కి. అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ వీళ్ళేంటంటే మైక్రో ఫైనాన్స్‌లోకి కూడా ఎంటర్ అవుతున్నామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్‌ని కొత్తగా క్లయింట్స్‌ని తీసుకోకూడదని చెప్పేసి 2 ఇయర్స్ బ్యాన్ అయితే చేసింది. సో, ఐఎఫ్ఎల్ సెక్యూరిటీ ప్రెషర్‌లో ఉండొచ్చు. అండ్ కంటైనర్ కార్పొరేషన్ గానీ, బిర్లా కార్పొరేషన్ ఈ స్టాక్స్ అన్నీ కూడా మనకి న్యూస్‌లో ఉన్నాయి. వీటిలో కొద్దిగా ఆహ్, హ్మ్. ఆ! అయితే ఐర్కాన్ ఇంటర్నేషనల్ ఉంది గదా! ఈ పర్టిక్యులర్ షేర్ ఎందుకు పడిపోతుందంటే ఫండమెంటల్‌గా బానే ఉంది. బట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క స్టేక్‌ని ఆఫర్ ఫర్ సేల్‌లో సెల్ చేస్తుందనమాట. ఓకే. ఎక్కువ మెజారిటీ స్టేక్ వీళ్ళకుంటది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకుంది దీంట్లో. ఐ థింక్ 76% ఐయామ్ నాట్ ష్యూర్. బట్ అగైన్ ఏంటంటే వాళ్ళు డిస్కౌంట్‌లో సెల్ చేస్తున్నారు. డెఫినెట్‌గా ఇప్పుడు మనకి డిస్కౌంట్‌లో దొరుకుతుందంటే ఏం చేస్తారంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. ఆల్రెడీ ఉన్న షేర్స్ ఎగ్జిట్ అయిపోయి హైయర్ ప్రైస్‌లో డిస్కౌంట్ ప్రైస్‌కి అప్లై చేసుకుంటారనమాట. సో, అందుకని ఏంటంటే ప్రస్తుతం ఇది ప్రెషర్‌లో ఉండే అవకాశం ఉంది. అండ్ యాహ్! ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ కూల్. ఓకే. ఒకసారి నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి. మనకి నిన్నటి రోజున అయితే ఎక్స్‌పైరీ జరిగింది. డిసెంబర్ 7న. సో, ప్రస్తుతం అందరూ కూడాను బుల్లిష్ వ్యూలోనే ఉన్నారు. అండ్ మార్కెట్ అయితే బుల్లిష్‌గానే ఉంది. బట్ కొద్దిగా కూల్ ఆఫ్ అవుతుంది అంతే. ఎందుకంటే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేదన్న ఉద్దేశంలో కూల్ ఆఫ్ అయితే జరుగుతుంది. అండ్ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి మనం రెసిస్టెన్స్‌లో లేం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. గుర్తుపెట్టుకోండి సింపుల్‌గా. అండ్ మనకి రెసిస్టెన్స్ వచ్చేసరికి ప్రస్తుతం 21,000 దగ్గరుంది. అండ్ సపోర్ట్ అయితే ప్రతి స్ట్రైక్ దగ్గర అయితే చాలామంది ముందు సెల్ చేసి అయితే పెట్టారనమాట. ఓకే. ఒక రకంగా బులిష్ వ్యూతో పొజిషన్స్ బిల్డప్ అయి ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే దీంట్లో ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు. బోత్ బుల్స్ అండ్ బేర్స్. 47,500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. 46,500 స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఫిన్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 21,300 దగ్గర మాత్రం రెసిస్టెన్స్ ఉంది. అండ్ కొద్దిగా దూరంగా సపోర్ట్ ఉంది. 20,700 20,650 దగ్గర. దీంట్లో కూడా కొద్దిగా బుల్లిష్ సైడే పొజిషన్స్ బిల్డప్ చేశారు. అంటే ఏం లేదు, సింపుల్గా పుట్స్ అనేది ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అండ్ మిడ్ క్యాప్కి మనం చూసుకున్నట్టయితే 9,000 ఇది కరెక్టేనా? ఈరోజు 8th కదా. 9,900 సపోర్ట్ కనిపిస్తుంది. పెద్దగా రెసిస్టెన్స్ ఏమి లేదు ఇక్కడ. ఇది కూడా ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి కొద్దిగా ఆచితూచి వ్యవహరించాలి షార్ట్ చేసేటప్పుడు. బట్ ఓటీఎమ్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ స్ట్రైక్స్ దగ్గర అయితే సెల్ చేసి పెట్టారు. అందుకని మనకి ఓటీఎమ్స్ దగ్గర కొద్దిగా కాల్ ఆప్షన్స్ అయితే సెల్ చేశారు. ఓవరాల్గా దీంట్లో బేరిష్ పొజిషన్స్ అయితే బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది ఓవరాల్గా మిడ్ క్యాప్లో. సెన్సెక్స్ యాడ్ చేయలేదనుకుంటా ఐ థింక్. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే వాల్యూమ్ గెయినర్స్లో ఈ పర్టికులర్ స్టాక్స్ అనేది కనిపిస్తున్నాయి. ఓకే. ఇవి కూడా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని దీంట్లో బ్రేక్అవుట్ స్టాక్స్ ఏదైనా ఉంటే నిన్న మనం కవర్ చేసాం కదా మనం లైవ్ సెషన్లో. అటుంటే కూడా మీరు కూడా ఒకసారి ఏంటంటే ఈ బ్రేక్అవుట్స్ ఏదైనా ఉంటే కూడా చెక్ చేయొచ్చు. ఇక ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా మనం చూస్తే మొన్న 6th పుట్స్ బై చేసినట్టు తెలిసింది. ఓకేనా. దాని తర్వాత కొద్దిగా కాల్స్ బై చేశారు. బట్ యాక్టివిటీ తగ్గించారు. ఎందుకంటే ఆర్బీఐ మీటింగ్ ఉంది ఈరోజు. సో, చాలామంది ఏంటంటే పొజిషన్స్ లైట్గా ఉంచుతారు. ఒక్కొక్కసారి వైల్డ్గా కూడా మూవ్ అవుతుంది అనమాట. ఇదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. సో, 10 దాకా ప్రాబబుల్ ఏంటంటే సైడ్ వేస్ మార్కెట్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ యాక్టివిటీ అనేది అబ్జర్వ్ చేస్తే 1,564 కోట్లు సెల్ చేశారు. డిఐఎస్ దగ్గర 10 crores అనేది సెల్ చేశారు. అదేవిధంగా నిఫ్టీలో షార్ట్ పొజిషన్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో అయితే పాజిటివ్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేసినట్టు చూపిస్తున్నారు. ఓకే. సో, చూడాలి బ్యాంక్ నిఫ్టీ రెపో రేట్ ఉంది మనకి ఈరోజు. ఒకవేళ స్టేబుల్గా ఉంటే దాన్ని పాజిటివ్గా మూవ్ అవ్వచ్చేమో చెప్పలేం. బట్ ఎనీ హౌ న్యూస్ అనేది మనకు అక్కడ ఇంపార్టెంట్ అనమాట. రైట్.
దాని తర్వాత మనకి ఇండియా విక్స్ అయితే చాలా కూల్ ఆఫ్ అయింది. ఎందుకంటే మనకి 10:00 దాకా ఇటు ఇది ఉంటదని వాళ్ళకి తెలుసు కాబట్టి ముందేం చేశారంటే సైడ్ వేస్‌లో పొజిషన్స్‌ని బిల్డప్ చేసుంటారు. ఐ థింక్ 7% డ్రాప్ అయిందంటే ఆప్షన్ ప్రీమియమ్స్ డ్రాప్ అయ్యి ఉంటాయి డెఫినిట్‌గా. అండ్ ప్రస్తుతం ఏంటంటే మార్కెట్ ఒక కూల్ ఆఫ్‌లో ఉందని చెప్పేసి చెప్తుంది. అండ్ డౌ జోన్స్ మనం చూసుకున్నట్టయితే ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే చేసుకుంటున్నారు. అగ్రెసివ్ సెల్లింగ్ ఎక్కడ కనిపించట్లేదు అనిపిస్తుంది. సో స్టిల్ మనం చూసే సమయానికి 11 పాయింట్లు పాజిటివ్‌గా ఉంది. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ హైర్ హై ఫార్మేషన్‌లోనే ఉంది స్టిల్. ఓకే. ఎవరీ ఆపర్చునిటీ వస్తే కూడా హైని బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ ప్రస్తుతానికి మనం ఈ యొక్క లెవెల్ అనేది వాచ్ చేయొచ్చు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా. అండ్ ఫినాన్స్‌లో మనం ఈ యొక్క లెవెల్ అనేది వాచ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడైతే రెసిస్టెన్స్ ఉంది 21,160 దగ్గర. అండ్ డౌన్ సైడ్ సపోర్ట్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ప్రీవియస్ లెవెల్సే మనం హోల్డ్ చేస్తున్నాం. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్రీవియస్గా ఉన్న లెవెల్సే కొద్దిగా బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేశాడు కానీ 15 మినిట్స్లో సేమ్ లెవెల్ అనేది ఎక్కడి నుంచి కూడా ప్రస్తుతం రిజెక్షన్ అయితే జరిగింది. అండ్ ప్రీవియస్గా మనం ఏదైతే సపోర్ట్ డ్రా చేసుకున్నామో అక్కడ నుంచి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా కొద్దిగా యాక్యురేట్గా మార్క్ చేయాలంటే ఇది అప్రాక్సిమేట్గా అక్కడ నుంచి ఓకే బౌన్స్ అయితే జరిగింది. సో ఇన్ బిట్వీన్ సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. అండ్ ఒకవేళ మనం 15 మినిట్స్లో చూస్తే మనం నిన్నేమనుకున్నామంటే ఇక్కడ కానీ బ్రేక్అవుట్ జరిగితే ఫాస్ట్గా డౌన్ సైడ్ రావచ్చు, డ్రాప్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకున్నాం. సో ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయింది, ఫాస్ట్గా వచ్చి ప్రీవియస్గా ఏదైతే స్ట్రక్చరల్ సపోర్ట్ ఉందో అదే లెవెల్ని సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. ఎనీహౌ మనకి ఇక్కడ లోవర్ టైం ఫ్రేమ్స్లో ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేయలేదు 46,975 అనేది. ఒకవేళ 10 లోపు మార్కెట్ ఇక్కడే స్పెండ్ చేసి కన్నా బ్రేక్అవుట్ జరిగితే ఏంటంటే ఫాస్ట్గా అప్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే. అది కొంచెం మైక్రో లెవెల్ అనాలిసిస్. అండ్ నిఫ్టీలో మనకి ఒక హ్యామర్ అనేది హ్యామర్ ఫార్మేషన్ అండ్ కైండ్ ఆఫ్ హ్యాంగింగ్ మ్యాన్ కూడా కనిపిస్తుంది. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. సో ప్రస్తుతం ఏంటంటే మనం ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ని షిఫ్ట్ చేసుకొని ఇక్కడ సపోర్ట్ అనేది పెట్టుకోవచ్చు. 20,800 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ షార్ట్ టర్మ్ కోసం. ఓకే. అండ్ సెన్సెక్స్ ఒకసారి చూద్దాం. సెన్సెక్స్ అయితే ప్రస్తుతం కూడా అగైన్ సేమ్ సైడ్ వేస్లో ఉంది. అండ్ ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో అక్కడ నుంచి బౌన్స్ అయింది. సో సేమ్ లెవెల్స్ అనేది మనం హోల్డ్ చేద్దాం. అండ్ గిఫ్ట్ నిఫ్టీ ఇది వెరీ క్రూషియల్ మనకి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం స్ట్రాంగ్గానే ఉంది. దెర్ ఈజ్ నో వీక్నెస్ అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గర్ పిక్చర్లో. అండ్ 21,070 దగ్గర అప్రాక్సిమేట్గా ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం అయితే ఒక 3 పాయింట్స్ నెగిటివ్గా ఉంది. పెద్ద ఇది విషయం కాదనుకోండి, దీని గురించి వరీ అవ్వాల్సింది లేదు. అండ్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే 20,900 అంతేనా, ఇదొక 100 270 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది రైటా. 21,000 కాబట్టి 270 పాయింట్స్ మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఏంటంటే గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు రైట్. అండ్ టెక్నికల్గా సమరీ అనేది మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ బై సజెస్ట్ చేస్తుంది. అండ్ నిఫ్టీ 50 మనకి స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. బట్ లోవర్ టైం ఫ్రేమ్స్లో లైక్ 1 అవర్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయితే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ తీసుకుంటున్నట్టు నిఫ్టీలో చూపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అనమాట. 5 మినిట్స్ కానీ 15 మినిట్స్లో కానీ కొద్దిగా ప్రెషర్లో ఉన్నట్టు చూపిస్తూ ఉంది. సో ఇది ప్రస్తుతం మనం ఎటువంటి డెసిషన్స్ అనేవి మనం తీసుకోక్కర్లేదు. ఎందుకంటే ఆర్బీఐ మీటింగ్ అయిన తర్వాత దాన్ని ఏంటంటే డిసైడ్ చేస్తుంది వెన్ విల్ రికవర్డ్. పేటీఎమ్ గుడ్ మార్నింగ్. సో జనరల్గా ఒకసారి స్టాక్ చూద్దాం. పేటీఎం దాని మీద ఏంటంటే జెఫ్రీస్ ఐ థింక్ మనం అప్డేట్ చేసుకున్న లోవర్ సర్క్యూట్లో వచ్చింది. సో పేటీఎం అయితే ప్రస్తుతం డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి సో ప్రాబబ్లీ ఈ లెవెల్ కూడా మేబీ రీటెస్ట్ చేయొచ్చు ఒకవేళ రావాలనుకుంటే కూడా. బట్ హ్యూజ్ గ్యాప్ డౌన్ జరిగింది కాబట్టి ప్రస్తుతం మనం పేటీఎంలో ఈ యొక్క లెవెల్ని బెల్ట్ హోల్డ్ లెవెల్గా ట్రీట్ చేయొచ్చు. 730 ఈజ్ ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ విత్ హ్యూజ్ వాల్యూమ్స్తో మార్కెట్ డ్రాప్ అవుతుంది కాబట్టి సో ప్రాబబ్లీ ఏంటంటే మనకి కొద్దిగా డౌన్ టిక్ అనేది జరగవచ్చు కొన్ని రోజులు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ పేటీఎం. ఓకే.
యాహ్! అండ్ ఫాలింగ్ నైఫ్‌ని ఎప్పుడు కూడా బై చేయొద్దు. స్ట్రాంగ్‌గా ఉన్న వాటి మీదే ఫోకస్ చేయండి. అండ్ యాహ్! దట్స్ ఇట్. థాంక్ యూ.